నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, టారో కార్డ్ రీడర్, అస్ట్రాలజర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, అలాగే క్యాన్సర్ లైఫ్ కోచ్ వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా పద్మిని. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ టైం. మోస్ట్ వెల్కమ్. శ్రావణ మాస శుభాకాంక్షలు. మీకు కూడా మీ ఇంటికి రావడం చాలా చాలా సంతోషం ఎప్పుడూ కూడా. సేమ్ హియర్. సో అయితే ఇవాళ మీ నుంచి మీరు టారో కార్డ్ రీడర్, చాలా బ్యూటిఫుల్ గా ప్రొడక్ట్ చేస్తూ ఉంటారు. నాకు స్వానుభవాలు కూడా ఉన్నాయి. నేను కడుపుతో ఉన్నప్పుడు టారో కార్డ్ చేయించుకున్నాను. ఎవరు పుడతారని అడిగితే బాబు పుడతారని గన్ షాట్ గా చెప్పారు, పుట్టాడు. అండ్ ప్యూర్ గా బ్లెస్సింగ్స్ ని కూడా అందించారు. నీకు మంచి బాబు పుట్టాలి, ఎందుకంటే పాప ఆల్రెడీ ఉంది కదా, బాబు పుట్టాలి అని బ్లెస్ చేశారు. ఇంకా మై బ్లెస్సింగ్స్ కంటిన్యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో ఇంత బ్యూటిఫుల్ గా టారో కార్డ్ నుంచి మీ ప్రొడిక్షన్స్ ఉంటాయి కాబట్టి మన వాళ్ళకి ఉపయోగపడేలాగా ఈ ద్వాదశ రాశులకి సంబంధించి సపరేట్ రాశులు మనం మాట్లాడుకుందాం. ఆ రాశుల వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం ఎలా కలుగుతుంది, ఏం చెయ్యాలి, వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ ఖచ్చితంగా వాళ్ళు మార్చుకోవాలి వాళ్ళ జీవితంలో. ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఉన్నారు, ఏం మార్చుకోవాలి, ఏం చెయ్యాలి లక్ష్మీ అనుగ్రహం కోసం. ఇట్లా 12 రాశుల గురించి కూడా మాట్లాడుకుందాం. తప్పకుండా మొదలు పెడదామా? మొదలు పెడదాం. అయితే మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఏంటంటే చిన్న బ్రీఫ్. ఇప్పుడు ఎనర్జీస్ చూస్తున్నాం మనం. అయితే చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మేషరాశి ఎనర్జీ కనెక్ట్ చేసినప్పుడు నా కార్డ్స్ ద్వారా ఒక ప్రెడిక్షన్ వస్తుంది. సో మేబీ అమ్మవారు మనం అలా అనుకోవాలన్నమాట. ఆ కార్డ్స్ ద్వారా ఇప్పుడు కార్డ్స్ ఎన్నో ఉన్నాయి. ఓకే, ఈ మధ్య ఒకప్పుడు ఏదో ఫ్యాన్సీగా ఉండేవి కార్డ్స్, ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి కార్డ్స్ అంటే ప్యూర్ గా ఇప్పుడు ఏంటంటే మనము మన ఇంటెన్షన్స్ ని బట్టే ఇక్కడ ఈ ఎనర్జీస్ ఇక్కడ ఉన్నాయి కదా. లక్ష్మీ కార్డ్స్ ఒకసారి చూపించండి. లక్ష్మీ అమ్మవారు, ఇలా అమ్మవారు ఉంటారు, ఇలా అమ్మవారు అలా అన్నమాట. అంటే మనం ఎప్పుడైనా ఇష్ట దైవం మనకి స్టక్ అయి ఉన్నప్పుడు మనం ఏ దైవాన్ని పూజించాలి అన్నప్పుడు మనకి వచ్చేస్తుంది ఫస్ట్. ఒక్కొక్కసారి అంటే నా ఇంటెన్షన్ ఏంటి అన్నది దాన్ని బేస్ చేసుకుని నేను ఈ కార్డ్ షఫుల్ చేస్తాను. ఓకే, చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కార్డ్స్ అన్ని షఫుల్ చేసేసాను. ఓకే, సో ఇప్పుడు నీకు చూడాలనుకో, నీకు ఏదైనా ఒక కార్డ్, నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ ఎనర్జీస్ ఏంటి అని చూస్తే గనక చూద్దాం ఒకసారి. నీకు నేను ఏ డైరెక్షన్ ఇవ్వాలి అంటే గనక అనే చెప్తాయి. నీకు ఇచ్చే ఒకటే డైరెక్షన్. ప్రాబబ్లీ ఏదన్నా ఒక బ్లాకేజెస్ అవుతున్నాయి ప్రస్తుతానికి నీ లైఫ్ లో, సమ్ ఆబ్స్టికల్స్. ఓకే, ఆ ఆబ్స్టికల్స్ కాబట్టి నీకు వచ్చిన కార్డు విఘ్నేశ్వరుడు, నా ఇష్ట దైవం, ఆరాధ్య దైవం. ఓకేనా? సో ఏమవుతాయంటే అప్పుడు ఏమంటే గణేష ఎనర్జీ ఏదైతే ఉందో, అంటే విఘ్నేశ్వరుడికి సంబంధించి పూజలు కానీ నేనేం సజెస్ట్ చేస్తాను, నిజంగా విపరీతంగా ఆబ్స్టికల్స్ ఉన్నాయనుకో ఒక గణపతి హోమము ఒక రోజు చేయించుకున్నగలిగితే ఎక్సలెంట్ గా ఫ్యూచర్ బాగుంటుంది. అమేజింగ్ అమేజింగ్. చాలా చాలా సంతోషం. సో మరి ఇప్పుడు రాశుల గురించి మాట్లాడేస్తాం. మేషరాశి, ఈ రాశి వారికి లక్ష్మి అనుగ్రహం ఎలా వస్తుంది, ఏం చేసుకోవాలి, ఏం చేయకూడదు? తప్పకుండా. సో మేషరాశి వాళ్ళకి అసలు వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి లక్ష్మి అనుగ్రహం కలుగుతుందని మనం ఒక్కసారి కార్డ్ ప్రిడిక్షన్స్ చూసి తెలుసుకుందాం. ఓకే, మేషరాశి వాళ్ళకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ముందు మీరు గ్రౌండెడ్గా ఉండాలి వాళ్ళు. ఓకే, అంటే ఎక్కడో ఒక దగ్గర చిన్న అహంకారం ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళకున్న ప్లస్ అదే, మైనస్ అదే. సూపర్ పవర్ఫుల్గా ఉంటారు వాళ్ళు, చాలా పవర్ఫుల్గా ఉంటారు. కాకపోతే ఆ పవర్ని ఎప్పుడైతే మిస్యూజ్ చేస్తారో అక్కడ మీకు లక్ష్మీ అనుగ్రహం వెళ్ళిపోతుంది. మీకున్న పవర్ని మీరు ఎట్లా వినియోగించుకోవాలి, అమ్మవారు ఏం చెప్తున్నారు అంటే మీకున్న ధైర్యాన్ని, మీకున్న ఇండిపెండెంట్గా ఉంటారు వాళ్ళు అనమాట. ఎవరి మీద డిపెండ్ అయ్యే తత్వం వాళ్ళకు ఉండదు. ఇవన్నిటిని మీరు ఎంత బాగా ఉపయోగించుకోగలిగితే, అంటే పాజిటివ్గా ఎవరికైనా సహాయం చేసే దగ్గర నుంచి అలాంటివన్నీ, అంటే ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే వాళ్ళకి నిజంగా అవసరం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదో ఆశిస్తాం. అట్లాంటిది ఏది ఆశించకుండా మీరు వాళ్ళకి మీకు చేతనైనంత ప్యూర్ హార్టెడ్ గా మీ రాడార్లో, మీ విసినిటీలో ఏదైతే సహాయం చేయగలుగుతారో అది చేసేయండి. ఓకే, ఇప్పుడే కాదు, ఈ ఇయర్ మొత్తంలో చేస్తే, ఇప్పుడు మనం ఓన్లీ శ్రావణ మాసం స్పెసిఫిక్ గా కాదు, బట్ మనం లక్ష్మి ఓవరాల్ గా మీరు అట్లా చేయగలిగితే మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది. మీరు ఏదైతే లెట్ గో చేయాల్సింది ఏదైతే ఉందో, అంటే మీ జీవితంలో నుంచి మీరు మైనస్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయి అంటే గనక ఫస్ట్
ఇంపేషెంట్ గా ఉంటారు కదా, తొందరగా అంటే చాలా Impulsive గా. ఇంపల్సివ్ ఇంపేషెంట్ గా ఉంటారు. ఓకే, అదొకటి. ప్లస్ కోపంని ఎంత తగ్గించుకోగలిగితే, ఓకే, అది ఎంత కంట్రోల్ అంటే అవసరమైనప్పుడు అనవసరమైనప్పుడు ఒకటే రియాక్షన్ పనికిరాదు మనకి. ఓకే. ఎక్కడ అవసరమో అది చేస్తే, ఇప్పుడు లక్ష్మీ కటాక్షం ఏ ఏ రూపాల్లో వస్తుంది మనకి, ఒక్కొక్క బిహేవియర్ కూడా లక్ష్మి. ఓకే, మన గుడ్ బిహేవియర్ కూడా లక్ష్మీ కటాక్షమే. కాబట్టి మీకు ఒకవేళ కోపం ఉందనుకోండి, మనం చాలా వీడియోస్ చూస్తూ ఉంటున్నాం ఈ మధ్య, ఏఐ వీడియోస్ వస్తున్నాయి. ఎక్కడ ఏ ఇంట్లో అయితే కోపం ఉంటుందో అమ్మవారు కాలు పెట్టి వెనక్కి వెళ్ళిపోతా ఉంటారు. అవి నిజమే కదా. 100% నిజం. కాబట్టి మీరు మీలో ఉన్న కోపాన్ని, ఓపిక లేనితనం ఉంటుంది కదా, అంటే ఎవరికైనా ఏదైనా చెప్తే వెంటనే అయిపోవాలి అన్న తత్వాన్ని, ఓపిక అంటే ప్రతి దానికి ఓపిక అవసరం మీకు. ఇలా చేసుకోగలిగితే వీళ్ళకున్న ధైర్యాన్ని, వీళ్ళకున్న లీడర్షిప్ క్వాలిటీస్ని మంచి పనులకు వీళ్ళు ఉపయోగించుకోగలిగితే ఈ సంవత్సరం అంతా నెక్స్ట్ శ్రావణ మాసం వరకు వీళ్ళకి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో దానికి గాను ఏంటంటే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, వీళ్ళు రూట్ చక్ర మీద ఫోకస్ చేయాలి. రూట్ చక్ర మీద, రూట్ చక్ర అంటే గ్రౌండెడ్గా ఉండడము, మూలాధార చక్రం మీద వీళ్ళు ఎంతగా ఫోకస్ చేయగలిగితే దానికి రిలేటెడ్గా వాళ్ళు చాంటింగ్స్ అవి చేసుకుని. ఏం చాంటింగ్ చేయొచ్చు మేడం? మామూలుగా మూలాధారకి రిలేటెడ్గా మనం రాహు రిలేటెడ్, కేతు రిలేటెడ్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఓకే, అట్లా చేసుకుని అమ్మవారికి, దుర్గాదేవికి కూడా ఆరాధన వీళ్ళు చేసుకోగలగాలన్నమాట. ఎరుపు రంగును ఎక్కువ యూజ్ చేసుకోవడము, అట్లా చేస్తూ ఉంటే వీళ్ళకి అంటే మ్యాక్సిమం తినేటప్పుడు డైనింగ్ టేబుల్ మీద కాకుండా నేల మీద కూర్చొని తినడము, ఇట్లాంటి చిన్న చిన్న ప్రాక్టీసెసే మనకి లక్ష్మీ కటాక్షం అన్నమాట. పెద్దగా ఏం చేసే అక్కర్లేదు. మనం చేయగలిగితే వీళ్ళకి చాలా ఎక్సలెంట్గా ఇయర్ అంతా ఉంటుంది. సింపుల్ కరెక్షన్స్. బ్యూటిఫుల్. నిజంగా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ప్రాక్టికల్ గా చేసుకునేటటువంటి చక్కటి మార్గాన్ని సూచించారు. చాలా చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది. అయితే వీళ్ళకి ఇంట్లో ఉండాల్సిన వస్తువులు, ఉండకూడని వస్తువులు అంటే ఏమైనా ఉంటాయా? వీళ్ళు పెట్టుకోవాల్సింది ఏమైనా చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి రాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఇంటిని లక్ష్మి ఫస్ట్ లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైంది ఏంటి, క్లెన్లీనెస్. ఓకే, క్లెన్లీనెస్ ఉండాలి. ఆడవాళ్ళు అయితే భర్తని మర్యాద పూర్వకంగా చూసుకోవాలి, మగవాళ్ళు అయితే భార్యని ఏడ్పించకుండా చూసుకోవాలి. వీళ్ళకి ఇదే అడ్వైస్ అన్నమాట. అంతే. అయితే పూజలు చేసినా చేయకపోయినా ఒక్క వస్తువు ఒకటి చెప్పండి మేడం, ఇది మాత్రం ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి అనేది ఏదైనా ఉంటుందా? మనం పూజ చేసినా చేయకపోయినా ప్రతి హిందూ ఇంట్లో ఉండవలసిన కొన్ని వస్తువులు ఉంటాయి, లక్ష్మీప్రదం అనమాట. నేను మొన్న ఎవరింటికి వెళ్ళినప్పుడు కొంచెం పాలు ఉన్నాయంటే, మేము తెచ్చుకోమండి అని అన్నారు. మేము తాగం పాలు, తెచ్చుకోము. పెరుగు లేదు, బయట నుంచి కొనుక్కొచ్చుకుంటాం. సో ఇవన్నీ కాదు, మన ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసింది లక్ష్మీ కటాక్షం కోసము పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, నెయ్యి, ఈ 5 వస్తువులు మాత్రం ఎప్పుడు ఉండాల్సిందే ఇంట్లో. మన ఫ్రిడ్జ్ లో ఉంచుతారా, ఎట్లా ఉంచుతారో ఇవి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిందే. అండ్ బెల్లం స్పెషాలిటీ తెలుసు కదా, బెల్లంకి అంటుండదు. అవును, అంటుండదు. కాబట్టి బెల్లం, ఈ వస్తువులు ఎప్పుడు ఇంట్లో ఉంటానే ఉండాలి. ఎవరైనా వచ్చినా రాకపోయినా పాలు మంచిదే కదా యాక్చువల్గా. పాతకాలంలో చూడు, ఎప్పుడు వెళ్ళినా ఏ టైంలో వెళ్ళినా మజ్జిగ ఇచ్చేవాళ్ళు, పాలు ఇచ్చేవాళ్ళు. పుష్కలంగా ఉంటది అనమాట, అబండెన్స్ అంటాం కదా ఇప్పుడు లాంగ్వేజ్ లో చెప్పాలంటే. ఇవి ఎప్పుడైతే ఇంట్లో ఉంటాయో ప్రతిసారి లేదు అనకూడదు. పాలు ఉన్నాయంటే ఉన్నాయి అని చెప్పుకునేలాగా ఉండాలి మనం. పాలు అయిపోయినాయి, పెరుగు అయిపోయింది, ఇట్లా కాదు. పెరుగు, పాలు, ఖచ్చితంగా బెల్లము, ఇవి ఎప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండాలి. అండ్ గుమ్మానికి పసుపు, కుంకుమ ఉంటే లక్ష్మీ కటాక్షం. మీరు ఏం చేసినా చేయకపోయినా ఇవి మాత్రం ఎప్పుడు ఉంచుకునేలాగా చూసుకోవాలి. అద్భుతం అండి, ఇది మంచి సజెషన్ అందరికీ కూడా. చాలా అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞతలు మేడం. నమస్తే.